మీరా కబోర్డ్ ఓపెన్ చేసి కబోర్డ్లో ఉన్న శివాని చూసి షాక్ అయి పక్కకి తప్పుకోగానే శివాని చూసి అందరూ షాక్ అవుతారు. దొంగల ఇంట్లోకి దూరిన శివాని అపూర్వ దారుణంగా కొడుతుంది. కొట్టడమే కాకుండా శివాని చైర్కి కట్టేస్తుంది. శివ రెండు చెంపలపైన అపూర్వ చేతి వేళ్ళ అచ్చులు పడిపోతాయి. అంతేకాకుండా దొంగల దూరినందుకు శివ కళ్ళలో కరెంట్ షాక్ పెట్టడానికి వైర్లని రెడీ చేస్తూ ఉంటుంది. అపూర్వ భయంతో వణుకుతూ ఉంటాడు. శివ కళ్ళలో కరెంట్ షాక్ పెట్టబోతుండగా ఒక పెద్ద కర్ర వచ్చి అపూర్వ చేయికి తగులుతుంది. అపూర్వ తూలి పడబోతూ గుమ్మం వైపు చూడగానే గుమ్మం దగ్గర నిలబడి ఉన్న గగన్ని చూసి అక్కడున్న అందరూ షాక్ అవుతారు. లోపలికి వచ్చి మెల్లగా శివ కట్లు విప్పతీసి శివ భుజం మీద చెయ్యి వేసి ఏం పర్లేదు కదా అన్నట్టు అడుగుతూ ఉంటాడు గగన్. గగన్ అందరికీ వార్నింగ్ ఇస్తూ శివ పైన చెయ్యి వేస్తే ఊరుకోను, నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి అని గగన్ శివకి చెప్పగానే శివ కూడా షాక్ అవుతాడు. కళ్ళు పెద్దవి చేసుకొని గగన్ని చూస్తూ ఉండిపోతాడు శివ. ఇంకొకసారి శివ పైన చెయ్యి కానీ మాట కానీ పడితే ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిపోతుంది అని అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు గగన్. అసలు వాణ్ణి ఈ ఇంటికి ఎందుకు పంపించావు అని అపూర్వ గగన్ని నిలదీస్తుండగా నేను చెప్తాను అని అటు స్టెప్స్ పై నుండి దిగి వస్తున్న భూమి అనగానే అందరూ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు భూమి ఏం సమాధానం చెప్పనుంది? పూరిని పెళ్లి చేసుకోవడానికి శివ ఒప్పుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.